మన వస్తువులను, మన ప్రాపర్టీని కాపాడుకోవడానికి ఉపయోగపడే 4 ఇండియన్ బేసిక్ ఐపీసీ సెక్షన్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఐపీసీ సెక్షన్ 378 దొంగతనం. ఫర్ ఎగ్జాంపుల్, మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మన పర్స్ కానీ, మన మొబైల్ కానీ ఎవరైనా కొట్టేయడం. ఈ తప్పు చేసిన వాళ్ళకి 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు ఫైన్ కూడా పడే ఛాన్స్ ఉంది. సెక్షన్ 395 దోపిడీ, డెకాయిటీ. నలుగురు కానీ, ఐదుగురు కానీ కలిసి ఒకేసారి దొంగతనం చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, 5-6 మంది కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక ఇంట్లో చొరబడి ఆ ఇంట్లో ఉన్న డబ్బుల్ని, నగల్ని దొంగతనం చేయడం. ఈ తప్పు చేసిన వాళ్ళకి జీవిత ఖైదు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. ఐపీసీ సెక్షన్ 411 దొంగిలించిన వస్తువులు నిల్వ ఉంచడం. ఒక వ్యక్తి తనకు తెలిసి దొంగిలించిన వస్తువులు దాచిపెట్టడం లేదా దొంగిలించిన వస్తువులు తక్కువ ధరకి కొనడం ఇంటెన్షనల్గా చేస్తే అది నేరం కింద పరిగణింపబడుతుంది. అండ్ ఈ తప్పు చేసిన వారికి 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు ఫైన్ కూడా పడుతుంది. ఐపీసీ సెక్షన్ 463 ఫోర్జరీ. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్లేస్లో నకిలీ డాక్యుమెంట్స్ పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ప్రాపర్టీ అమ్మేప్పుడు కానీ, కొనేప్పుడు కానీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్లేస్లో నకిలీ డాక్యుమెంట్స్ పెట్టి ఒరిజినల్ అని చెప్పి నమ్మించి మోసం చేయడం. ఈ తప్పు చేసిన వారికి 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు ఫైన్ కూడా పడే ఛాన్స్ ఉంది. ఇన్ఫో నచ్చితే లైక్ చేయండి.